అటెండెన్స్ ఈ స్టాకు ఇంకా ఇవ్వలేదా? మన దిగితే స్టార్ట్ చేయొచ్చు కదా. అప్పుడే వేసేసేవి అటెండెన్స్ వేయకూడదు. టోటల్ మీరు ఏమైనా ఆబ్సెంటీస్ ఉంటే ఆఫ్ పెట్టాలా. 11:30 వరకు ఆఫ్ పెట్టుకోవాలా. ఎవరైనా మధ్యలో వస్తే పిల్లలు ఇబ్బంది కదా. ఏదో నేను వస్తూ ఉన్నానని ఆధార్ వేయకూడదు. ఇట్లా కొంచెం వెయిట్ చేయాలి మీరు కొద్ది రోజులు. కొద్దిగా ఒక 11 వరకు అట్లా 11:30 వరకు టేక్ హోమ్ రేషన్ 3 years బిలో. మీరు అన్ని కొట్టివేతలు ఏంది ఇట్లా పెట్టావన్నీ? ఎందుకని అమ్మా నీకు 15 మంది పిల్లలు దగ్గర ఉన్నాయి. అంతా 8 మంది ఎక్కువ మంది రావడం లేదే. నువ్వు బాగా మెయింటైన్ చేస్తున్నావు, సంతోషం. కానీ ఎందుకు పిల్లలు మనకు రావడం లేదు ఎక్కువ మంది? వీళ్ళని మానేశారా? చూడండి కంటిన్యూ ఆబ్సెంట్ అయ్యారు. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అమ్మా. రత్నం గారమ్మా, నేను అంగన్వాడీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఒక సార్ను మాట్లాడుతున్నాను. तेलुगु नहीं आते? ये आंगनवाड़ी सेंटर से एक साहब बात कर रहा हूँ मैं। आपको पूरा दे रहा है महीने महीने? क्या क्या आ रहा है? 25 दूध दे रहा है? दूध हाँ। कितना लीटर दे रहा है महीने को? महीने को 3 पैकेट दूध। 3 पैकेट? हाँ हाँ। ये अंडे? अंडे 25 पूरा आ रहा है ना? महीने महीने आपको फ़ोन करके बुला के दे रहा है? हाँ हाँ बुला के दे रहा है। अच्छा है आपको? हाँ ठीक है। आपका लेकिन मुझे वो पैसा नहीं मिला है जो 6,000 का गवर्नमेंट देते हैं। वही गवर्नमेंट पैसे नहीं, पैसे कुछ ले रहा है क्या? नहीं पैसे नहीं लेते। अपनी तरफ से 6,000 प्रेगनेंसी के लिए मिलना था ना, वो नहीं मिला। वो आपको लड़की है? हाँ हाँ लड़की वो एंटर कर दिया। वो आशा वर्कर आके आपका नंबर, अकाउंट नंबर, आधार कार्ड पूरा ले लिया? हाँ ले लिया। आते कितना महीने हो गया डिलीवरी होके? 18 महीना हो गया। अच्छा मैं बात करूँगा। ये आपको आपका बच्चा है ना 3 साल होने के बाद में यही सेंटर को भेजना। क्या करने के लिए? 3 साल होने के बाद में अब टीचर पूरा आपको घर को दे रहा है ना? हाँ हाँ। ये 3 साल देते, 3 साल का बाद में ये सेंटर को भेजना बच्चों को। हाँ ठीक है ओके। अच्छा है टीचर इधर अच्छा पढ़ते? हाँ हाँ ठीक है थैंक यू। आप थोड़ा बात कीजिए पैसा के लिए। वो क्या है बोले तो वो आशा वर्कर का बारे में बात करना। आपका डिटेल्स लेते इधर हम बात करेंगे। हाँ డీటెయిల్ తీసుకో. ఆమె అది పిఎం మాతృవందన యోజన పడలేదంట 6,000. రెండోది గర్ల్ పుట్టింది ఆ పాప, ఆమెకు అది ఎంటర్ చేశాడు. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకో. డిఎంహెచ్ఓతో మాట్లాడదాం. బాబా పాప అంటుంది ఆమె. నేను హిందీనే మాట్లాడేది. లड़की ना लड़का అంటే आपको लड़की है लड़का है? लड़का है तो नहीं आते, लड़की है तो आ जाएगा। हाँ लड़का तो नहीं मिलेगा? नहीं लड़की है तो आ जाएगा 6,000, लड़का है तो नहीं आएगा। ठीक है ఓకే. మీరు రెండు దఫాలుగా ఇస్తున్నారా? ఒక దఫా ఈ కాకండి. అందరు 25 ఒకసారి ఇవ్వడము అట్లా చేయొద్దండి. 13-12 ఇవ్వాలి మీరు 15 రోజుల గ్యాప్తో. పాలు ఎట్లా చేస్తా ఉన్నారు? తక్కువ ఎందుకు వచ్చాయి మేడం? చూడండి అది అప్డేట్ చేయండి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం 2.5 లీటర్ మిల్క్ ఇవ్వాలి. లాక్టేటింగ్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్. నీకు బాగానే ఉన్నారా పిల్లలు? పిల్లలే కొంచెము ఎక్కువ ఉంది నెంబరు, ఆబ్సెంట్ అవుతా ఉన్నారు. అదే కొంచెం మోటివేట్ చేయండి రమ్మని చెప్పి. ఏం పేరు నీ పేరు? బాగా చేస్తూ ఉన్నావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. పిల్లలు అన్నం బాగా తింటారా? బాగా తింటారు కదా? బాగున్నారా? బాగుందా? ఇక్కడ గుడ్డు తిన్నారా? రోజు వస్తున్నారా? కూర్చోండి అందరూ. మీకు చాక్లెట్ తింటారా? చాక్లెట్ కావాలా? ఇచ్చారా చాక్లెట్? బాగుందా చాక్లెట్? వెరీ గుడ్.
25 మంది ఉన్నారు. సార్ మా 25 సార్ ఇక్కడ నాయుడుపేటలో జనం ఇక్కడ అటెండెన్స్ 25 ఉన్నారు, ఆ పిల్లోడు కాకుండా. ఇంకా ఎక్కువ మంది నువ్వు 22 వేసావు, 25 మంది పిల్లలు అటెండెన్స్ ఉంది, ఎందుకు వేశారు అంటున్నా. నీకు అర్థం కాలే? ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ తక్కువ అటెండెన్స్ ఉంది. ఇప్పుడు ఏదో అవసరం లేదు. నేను అందుకే అడిగా ముందే, ఎవరన్నా అలవాటు పడ్డానికి పంపించారా అని. ఒక్కరన్నది 26 ఉన్నారు వీళ్ళు, వాళ్ళని తీసేస్తే 25 అయింది. కానీ నీకు 22 ఉంది అటెండెన్స్. సుకృతి ఉందా? లేదు సార్. సుకృతి లేదు, ప్లస్ భార్గవ్ లేదు సార్, ఆబ్సెంట్. మరి ఇక్కడ నెంబర్ ఎక్కువ ఉంది, నీకు నష్టపోతావు నువ్వు. సార్ 23 మెంబర్స్ వచ్చి ఉన్నారు సార్. కాదమ్మా, 25 ఉన్నారు. అటెండెన్స్ చేసేసాను సార్ నేను, తర్వాత వచ్చారు వాళ్ళు. అందుకు మీరు అటెండెన్స్ అర్లీ వేయకూడదు, 11 దాకా వేయకూడదు. అటెండ్ అయిన వాళ్ళవి మాత్రం అటెండెన్స్ చేసుకొని, అటెండెన్స్ కాని వాళ్ళవి 11 తర్వాత ఆబ్సెంటీస్ పెట్టుకోండి. ముందు పెట్టేసుకునేవంటే కొట్టివేతలు మొదలైతే ఈ లేనిపోయిన అనుమానాలు వస్తాయి. నీ గురించి చెప్తున్నానే, అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే భార్గవ్ రాలేదు, ఈ సుప్రీతి రాలేదు, మరి పిల్లలు 25 ఉన్నారు. అది కూడా అడిగా నేను, అడిగితే ఒక్కరు వచ్చారని చెప్పారు. అట్లా ఎంచుకోను ఎందుకు, నేను ఎంచి చెప్పేది. మేము చేసే పని లేదు. ఫస్ట్ వచ్చానే టక ఎవరు ఎంచడం, మా పిల్లలు ఎంచడం, ఇదంతా జరిగిపోతా ఉంటుంది. నువ్వేం మమ్మల్ని అనుమానపడే పని, మేమే నిన్ను అనుమానపడతా ఉన్నావు. నువ్వు 3 పిల్లలు ఎక్స్ట్రా ఉన్నారు, ఎవరు వాళ్ళు, ఎందుకు వచ్చారు, ఏమన్నా అలవాటు కోసం వచ్చారంటే ఒకరు వచ్చారని చెప్పావు. ఆ ఒక్కరితో కలిపి 26 మంది. అట్లా ఒక బాబు ఉన్నాడు సార్, తన్వీర్ ఏంటంటే వాళ్ళు అట్టయినా ఇద్దరు, ఇంకా 2 ఉన్నారు ఎక్స్ట్రా. నేను అదే అడిగానమ్మా, ఈడ అటెండెన్స్ కోసం, అటెండెన్స్ లేకుండా ఏమన్నా పిల్లల అలవాటు కోసం ఎంతమంది వచ్చారు అని. ఒక్కరు వచ్చారన్నావు. యాక్చువల్గా నీకు రావాల్సింది ఈడ 4 ఉన్నారు అలాంటి పిల్లలు. వాళ్ళు ఎవరు ఏందో ఐడెంటిఫై చేసుకోండి. కొంచెం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, బాగుంది, సంతోషం మాకు. అది ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా మేలు. కానీ నువ్వు నష్టపోతావు అంటున్నా. వాళ్ళకందరికీ గుడ్లు పెట్టాలా? నీ లెక్కసారం 22 రాస్తావు, వాళ్ళకి 26 గుడ్లు ఇస్తావు, 4 గుడ్లు నుంచి నీ ఇంటికాడికి తెచ్చి పెడతావా? అట్లా అనమాట. అట్లా కాకుండా మీరు ఎవరైనా అలవాటు పడడానికి వచ్చేది ఉంటే కనుక బాలామృతం ఒకటి ఇచ్చి గుడ్లు అవి కాకండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి తింటా ఉన్నారు కదా. అట్లా కొంచెం అలవాటు కదమ్మా, మీరు అర్థం చేసుకోండి. మాకు కూడా ఇబ్బంది కదా. అన్నం అంటే సరే కొంచెం పెడతాం, అది సరే, అది వేరే విషయం. ఎందుకంటే నెక్స్ట్ మనకు వస్తారు కాబట్టి, మనకు అది మనకు అవసరం కాబట్టి వస్తారు కాబట్టి సంతోషమే. నేను అనేది అట్లా చెప్పండి. బాలామృతం అంటే ఇవ్వండి, ఇది మటుకు ఇవ్వగాకండి, పాలు గుడ్లు. ఎందుకంటే ఇబ్బంది వస్తుంది మీకు, మీరే ఇబ్బంది పడతారు, నువ్వు నష్టపోతావు. ఈ నష్టం కవర్ చేసుకోవాలంటే మనం ఇంకో తప్పు చేయాలి. ఆ తప్పు చేయకుండా ఉండాలంటే ఇట్లా చేయాలి. టీచర్ పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు? 101 ఉన్నారా? నీకు పని ఎంత వీళ్ళకి సరిపోయినాయి తల్లి? ఇవి కొంచెం ఏదో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా. మీకు ఎన్ని సెంటర్లు మీరు విజిట్ చేసి, ఎన్ని ఇన్ఛార్జ్ మీరు? అక్కడ ఎన్ని సెంటర్లు? ఏం మేడం, ఎందుకని కొంచెం ఏదన్నా ప్రపోజల్స్ పంపించారా? ఒకరికి ఒక 25-30 కంటే ఎక్కువ ఉంటే మెయింటైన్ చేయలేరండి. నెలకు ఒక 2 సార్లు విజిట్ చేస్తేనే మనం ఎక్స్పైర్ డేట్స్, ఈ పిల్లలు, ఇవన్నీ ఒక పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఎక్కడ పొరపాటు చేయొద్దండి. బాగుందమ్మా నీ సెంటర్, జాగ్రత్త. ఇవన్నీ కొంచెం నువ్వు ఇబ్బంది పడతావు మళ్ళా. ఎగ్ తిన్నారా? బాగుందా? ఇక్కడ రావడం మీకు ఇష్టమేనా? రోజు టీచర్ బాగా అన్నీ చెప్తా ఉందా? ఓకే. సాయంత్రం పాలు ఇస్తున్నారా తాగడానికి? మధ్యాహ్నం పడుకుంటున్నారా 1 గంట? ఇక్కడ మీకు ముగ్గురు కలిపి ఒక దగ్గర వంట చేస్తారా? వంట ఒక దగ్గర చేస్తారా? లాక్టేటింగ్ అండి, ప్రెగ్నెంట్ వాళ్ళు. వీళ్ళకి వచ్చాయి, వాళ్ళకి రాలేదే. కొంచెం వీళ్ళకి అంతా డిస్ట్రిబ్యూషన్ సుమారుగా అయిపోయింది, వాళ్ళకి చేయలేదే. మనకి గ్యాప్ ఎక్కడ వస్తుందంటే, మనం రిజిస్ట్రేషన్ చేసిన 1 మంత్కి మనకి ఇండెంట్ ప్లేస్ అవుతుంది సార్. మంచి నీళ్ళు కావాలంటే ఈ గ్యాప్లో ఏంటంటే, ఎవరైనా మనం రైస్ దాల్ ఆయిల్ ఉంటుంది సార్ జనరల్గా మనకి ఉన్నప్పుడు అవి ఇచ్చేస్తున్నాము. ఇలాంటప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి అలా ఇస్తున్నారు. అక్కడ మనకు కొంచెం గ్యాప్ వస్తుంది సార్.
ఇండెంట్ ప్లేస్ అవడంలో గ్యాప్ వచ్చినప్పుడు అలా చేస్తున్నాం. ఓకే పిల్లలు బాయ్. బాగా రావాలి రోజు ఇక్కడికి. ఎక్కడ స్టాక్ ఎక్కడ? ఇక్కడ కిచెన్ బాగా తింటారమ్మా పిల్లలు? బాగా రుచికరంగా చేయండి. పిల్లలు బాగా తినాలా. ఈ సరుకులు ఎక్కడ ఉంటాయి? ఓవరాల్గా ఉంటుంది తీసే. ఓవరాల్గా తీసే. మిగతా ముగ్గురికి 3 రూమ్లు ఉన్నాయా? షోరూమ్లు అదే కొంచెం ఎండాకాలంగా బబుల్ అవుతాయి, బల్జ్ అవుతూ ఉంటాయి. అదేలేండి ఇంతకుముందు వచ్చేటివే. ఆ ఏరియాలో నెల్లూరు డిస్టిక్లో టెట్రా అనే వస్తూ ఉంటాయి.